వారు వస్తే ఇంకా దొంగలు ఉంటారు జాగ్రత్త. మీ 20 భక్తులు ఈ అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దొంగలు ఉంటారు. ఓకే స్వామివారికి భోజన వితరణ ఏర్పాటు చేశారు. మీరు అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందో కోరి ప్రార్థిస్తాం. స్వామి అంటేండి ఎవరు వెళ్ళిపోతారండి. ఉంటుంది, అలాగే దగ్గరగా కూడా ఉంటుంది. మా దర్శనం చేసుకోవడం అందరూ కూడా బయటకు వెళ్ళాలి. అలాగే భోజనం చేయాలంటే పెడుతున్నారు. చేతులు కడగడానికి కమిటీ వారు డ్రమ్ములో వాటర్ పడటం జరిగింది. ఆ చేతులు కడగవలసిందిగా మరీ మరి కోరపాటిస్తున్నాం. రైస్ సాంబార్ పెరిగి నిలపండి, ఎదురు నిలపండి. 4 ఏపులు వేయాలి, 4 ఏపు రౌండ్ వేయాలి. మీరు ఒక దగ్గర వేసి రైస్ వేయించుకుంటారు. వర్ల సూర్యకాంతం గారు 50 రూపాయలు. భావనారాయణ స్వామి దేవస్థానం సర్పవరం గ్రామంలో చేసిన ఈ స్వామివారి దేవస్థానంలో మాఘమాసం సందర్భంగా 3వ ఆదివారం భక్తులతో కిటకిటలాడుతున్నారు. సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఉన్నాము. ఇప్పటి వరకు స్వామివారి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తుడికి స్వామివారికి ఉచిత దర్శనం, అలాగే 100 రూపాయలు 30 రూపాయలు ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదము, అలాగే 10 గంటల నుంచి గౌరవ నానాజీ గారి వారి ద్రవ్య సహాయంతో భక్తులందరికీ సుమారు 25,000 మంది భయపడి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అదేవిధంగా స్వామివారి దేవస్థానం ప్రతి భక్తులకి ఉచితంగా మంచినీరు, అదేవిధంగా చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మాచిరాజు లక్ష్మీనారాయణ కార్యనిర్వహణ గారి ఈ భావన